హాయ్ అండి. ఈరోజు అయితే దొండకాయ, ఎర్రగడ్డ, టమోటా కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసేసుకొని 10% కుక్ అయినాక టమోటాలు కూడా వేసేసుకొని ఆ తర్వాత ఇవి కూడా 10% కుక్ అయినాక దొండకాయలు వేసేసుకోవాలి. 10% ఎందుకన్నానంటే దొండకాయ వేగడానికి చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఈ లోపల కరెంట్ కూడా పోయింది. దొండకాయలు వేగేటప్పుడు టమోటా, ఎర్రగడ్డ కూడా వేగిపోతాయి. లాస్ట్కి వచ్చేటప్పుడు ఆనియన్స్, టమోటాలు కూడా కనిపించవు. ఇంట్లో నేను ఏ పొడులు కానీ ఏ మసాలాలు కానీ నేనైతే ఏం వేయలేదు. వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ ఆయిల్, ఆ టమాటో, ఎర్రగడ్డ ఉండే వాటర్ మట్టుకే దాంట్లో యాడ్ అయినాయి. ఇంకా నేనైతే వాటర్ కూడా వేయలేదు. ఇంకా సచివాలయానికి పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ చేయించాలంటే కొంచెం పని ఉన్నింది నాకు అర్జెంటుగా, అసలు చాలా పని ఉన్నింది. ఇంకా వెంటనే అవి చేసేసి నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ ఇట్లా పని ఉంది కదా అని చెప్పని. ఇంకా లాస్ట్లో వేగించేటప్పుడే ఉప్పు అయితే వేసేసాను. తర్వాత పసుపు వేసేసి కారం వేసేసి కలిపెట్టేసాను అనమాట. సూపర్ టేస్ట్ ఉంది నిజంగా. ఒకసారి ట్రై చేయండి. రెండోసారి కావాలంటే